తిరుప్పావై 22వ పాశురం. మీరు మొదటిసారి ఆచార్య శ్రీశక్తి ఛానల్ను వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సంప్రదాయ అంశాలు మరిన్ని ముందుకు తెచ్చే అవకాశాన్ని కలిగించండి. పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేద్దాం. అంగణ్ మాంజాలత్తర్షర్ అభిమాన భంగమాయ్ వందునిన్ பள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறிதே எம்மேல் விழியாவோ திங்களுமாதித்யனு மெழுந்தாற்போல் அங்கிணிரண்டுன் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபமிழந்து ஏலொரும்பாவாய். ஆண்டாளு திவ்ய திருவடிகளே சரணம். கர்க்கடே பூர்வ ஃபல்குண்யாம் துளசி காரணோద్భవాం పాండ్యే గోదాం వందే శ్రీరంగనాయకీం. ఈ తమిళ పదాలకు కొన్ని అర్థాలను పరిశీలిద్దాం. అం సుందరము, కణ్ విశాలము, మా పెద్దది అయినున్న, జ్ఞాలత్తర్షర్ భూమిని పాలించిన రాజులు, అభిమాన భంగమాయ్ తమ కంటే గొప్పవారు లేరను అహంకారము విడిచి, వండు వచ్చి, నిన్ మీ యొక్క పళ్ళికట్టిల్ కీళే మీ సింహాసనము క్రిందనే, శంగం సంఘములుగా, ఇరుప్పార్ పోల్ ఉన్నవారి వలె, వందు వచ్చి, తలై పెయ్దోం చేరినారము. కింగిణి వాయి చేద చిరుగంట ముఖము వలె, సగముడిన తామరై పూపోలే తామర పువ్వులే, శంకణ్ వాత్సల్యముచే ఎర్రనైన కన్నులు, చిరిదే కొద్ది కొద్దిగా, ఎమ్మేల్ మా మీద, విళియావో ప్రసరింపచేయవా, తింగళుం చంద్రుడును, ఆదిత్యనుం సూర్యుడును, ఎళందార్పోల్ ఉదయించినట్లు, అం సుందరమైన, కణ్ కన్నులు, ఇరుండుం కొండు రెండిటితోనూ, ఎంగళ్ మేల్ మా వైపు, నోక్కుదియేల్ కటాక్షించితివా, ఎంగళ్ మేల్ మా యొక్క శాపము ఇళెందు వీడిపోవును అని ఈ తమిళ పదాలకు అర్థాలు. భావాన్ని చూసినట్లయితే, సుందరము విశాలమునకు మహాపృథ్వీమండలమునంతను ఏలిన రాజులు తమ కంటే గొప్పవారు లేరండి అహంకారమును వీడి, తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులుగా చేరియున్నట్లు, మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులుగా చేరియున్నాము. చిరుగంట ముఖము వలె, విడియున్న తామర పువ్వుల వలె, వాత్సల్యముచే ఎర్రగానున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపచేయుము. సూర్యచంద్రులిరువురు ఒక్కసారి ఆకాశమున ఉదయించిన ట్లుండెడి నీ రెండు నేత్రములతో మా వైపు కటాక్షించితివా, మేము అనుభవించియే తీరవలె నన్నిడి శాపము వంటి కర్మ కూడా మమ్ములను వీడిపోవును అని ఆండాళ్ ఈ పాశురంలో తమ అభిమానమంతా వెళ్ళిపోయింది, నీ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మాపై కురియాలి అని వేడుకుంటూ ఉంది ఈ పాశురంలో. భగవంతుని దగ్గర భక్తులైన వారు అహంకారమును వీడి నైత్యానుసంధానం, నేను అందరికంటే తక్కువవాడిని అని తెలపడమే శ్రీవైష్ణవ సిద్ధాంతంలో ముఖ్యమైన భావన. తద్భృత్య భృత్య పరిచారక భృత్యస్య భృత్యమే అని ఆళ్వార్లు అంటారు. భగవంతుని యొక్క సేవకుల యొక్క పాదదాసుడు నేను అనే ఈ భావన ఆండాళ్ళు తల్లి కూడా భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఎదుట చేస్తోంది. ఇన్ని రోజులు అభిమానంచే అహంకరించాము. ఆ అహంకారమంతా కూడా నిర్వీర్యమైపోయింది. అహంకారం విడిచి, మమకారం విడిచి, అంతా నీవే అనే భావనతో వచ్చి చేరాం నీ వాకిటి ముందు. లేచి తలుపు చీచి సూర్యచంద్రుల వలె ప్రకాశించే నీ నేత్రముల చేత మమ్ముల కరుణించు స్వామి అని ఈ పాశురంలో
వేడుకుంటున్నారు. మళ్ళొక్కసారి పాశురాన్ని అనుసంధానం చేద్దాం. அங்கண்மாஞ்சாலத்தரசர் அபிமான பங்கமாய் வந்துனின் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்போர் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய்ச் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்கள் மாதித்தியன் வெளிந்தாற்போல் அங்கடிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபமெளிந்தேல் ஒரும்பாவாய் ఆండాళ్ దివ్య తిరువళిగళే శరణం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్. సమస్త సన్మంగళాని భవంతు. శుభం భూయాత్. స్వస్తి.